కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శాంతినికేతన్ స్కూల్లో అలరించిన విద్యార్థుల క్రీడా సంబరాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే ఉద్దేశంతో స్థాపించిన శాంతినికేతన్ స్కూల్లో పిల్లల యొక్క మేధా సంపన్నను వెలుగు తీసేందుకే క్రీడా సంబరాలు ఏర్పాటు చేశామని కరెస్పాండెంట్ చిటికెల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేవో మల్లవరం గ్రామం చుట్టూ ఎన్నో మారుమూల ప్రాంతాలున్నాయని, ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి సరైన వసతి లేక ప్రాథమిక విద్యతో సరిపెట్టే పరిస్థితుల్లో ఈ మారుమూల ప్రాంతాల ప్రజల కోసం శాంతినికేతన్ అనే ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి ఎంతో మందిని ఉన్నత స్థాయికి చేర్చిన ఘనత శాంతినికేతన్ స్కూల్కి దక్కిందని, పిల్లలు విద్య మాత్రమే కాదు క్రీడల్లోనూ ముందుండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కబడ్డీ, ఖోఖో, క్రికెట్, చెస్, బ్యాడ్మింటన్ మరియు సాంస్కృతిక కళలయందు ప్రావీణ్యం సంపాదించే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు కన్సలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు క్రీడలలో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు ఆరోగ్యము, మానసిక ఉల్లాసము, శరీర దారుఢ్యము, మంచి ఆరోగ్యవంతులుగా తయారవ్వడానికి అవకాశం ఉంటుందని, ఈ క్రీడల వల్ల వారిలోని నైపుణ్యతను తెలుసుకునే సామర్థ్యం మాకు కనబరిచారని, ఇటువంటి వారిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలలో ప్రతిభ కల్పించే విధంగా అవకాశం ఉంటుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, హెచ్ఎం గోవిందరాజులు, ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, అకాడమిక్ మానిటరింగ్ అడ్వైజర్లు రవికాంత్, సంజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ శాంతినికేతన్ స్కూల్లో ప్రారంభమైన ఈ వార్షిక క్రీడోత్సవానికి మా స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వెంకటాపురం, కొడవటపూడి, రాపాక, దొండవాక, బిఎస్పేట, ఎస్ఆర్పేట, భీమవరపుకోట, వైబీపట్నం, డి పోలవరం, తాటిపాక, ఇండుగుపల్లి, బిళ్ళనందూరు, రావన్నపాలెం, చెల్లోపాలెం, పి కొత్తపల్లి, చిన్నబొడ్డిపల్లి గ్రామాలతో పాటు కేవో మల్లవరంకి చెందిన తల్లిదండ్రులు సుమారు 250 మంది హాజరయ్యి వీరందరూ తోటి వేదిక మీద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గావించబడి ఈ కార్యక్రమము స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు కూడా వారి పిల్లల యొక్క ఉత్సాహాన్ని చూసి ఆనందిస్తూ, వారు కూడా ఎక్కువగా ఆనందిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మన కేవో మల్లవరం గ్రామంలో ఈ శాంతినికేతన్ స్కూల్లోని చదువుతున్న విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ వార్షిక క్రీడోత్సవాలని విజయవంతంగా నిర్వహించాము. ఈ స్పోర్ట్స్ మీట్స్లో విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలలో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి, మానసిక ధైర్యం సంపాదించుకోవడానికి, క్రమశిక్షణతో మెలగడానికి, టీం వర్క్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్ మరియు అవుట్డోర్ గేమ్స్ మరియు ఇండోర్ గేమ్స్ అయిన చెస్సు, క్యారమ్స్ కూడా ఆడించాం. ఈ ఆటల ద్వారా పిల్లలు గెలుపు ఓటముల్ని సమానంగా నేర్చుకొని తద్వారా వారి జీవితాల్లో కూడా సాధించిన విజయాలు కానీ అపజయాల్ని కానీ స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉండటానికి, ఆ రకంగా మెలగడానికి కూడా ఉండే ఉద్దేశంగా ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకున్నారు వారి అలవాట్లని.
ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించాము. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ని విజయవంతంగా జరగడానికి సహకరించిన ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో కూడా ఇలాంటి కార్యక్రమాలని మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ఉన్న స్కూల్స్ ద్వారా వారు చదువుతున్న విద్యార్థులకు కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి మా సంస్థ ఆవరణలో గేమ్స్ కండక్ట్ చేసి పిల్లల యొక్క ప్రతిభను వెలికితీసి తల్లిదండ్రులకు సమాజానికి పరిచయం చేసే విధంగా మా సంస్థ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. క్రీడోత్సవంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అన్ని క్రీడల్లోనూ వాళ్ళ యొక్క సృజతను చూపించుకున్నారు. ప్రతి క్రీడల్లోనూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఉత్సాహంగా ఆడి వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రీడల ద్వారా మా యాజమాన్యానికి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మా పిల్లల్ని పంపించేందుకు ఈ క్రీడలు మాకెంతో దోహదపడుతున్నాయి. సంస్థల్లో ఈ ఆటలే కాకుండా వాళ్ళ యొక్క విద్యా బోధనకు అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాం. ఒకటి ఏంటంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్, అట్ ది సేమ్ టైం మేము ఏంటంటే ఈ సైన్స్ ప్రాక్టికల్స్, ఈ సైన్స్ ఫేర్స్కి అటెండ్ చేయడం, క్విజ్ కాంపిటీషన్స్ అండ్ ఎలక్యూషన్స్, ఇలా అన్ని రంగాల్లోనూ విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క యంత్రాంగం ఎంతో కృషి చేసి అహర్నిశలు దీని గురించే పాటుపడుతూ వాళ్ళని అభివృద్ధి చేయడానికి తాపత్రయపడుతున్నారు మా స్టాఫ్. ఇందులో చూసినట్టయితే ఒకప్పుడు మల్లవరం అంటే ఎక్కడో ఉందనుకునేవారు. ఇప్పుడు మా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా మా పిల్లల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదంతటికీ కారణం ఏంటంటే టీం వర్క్ అండ్ కృషి. మా టీచర్స్ చేసే కృషి వలన మా యొక్క స్కూల్ యొక్క అంచెలంచెలుగా ఎదిగి ముందుకు వెళ్తోంది. దీనికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. యాజమాన్యం మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు వెళ్ళడానికి ఏవి అడిగితే అది మాకు సమకూర్చి టైంలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. దానికి అందరికీ మా కృతజ్ఞతలు. నేరా